బీజేపీ పార్టీ దళిత మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష ఉన్నారు. తన మాటల్లో తెలుసుకుందాము. బీజేపీ పార్టీ ఎలా ప్రచారంలో దూసుకెళ్తుంది, అసలు బూర నర్సయ్య గెలుపు కోసం వీళ్ళు ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నారో తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొప్పు భాష గారు నమస్తే అండి, బాగున్నారా? ఎట్లా నడుస్తుంది ప్రచారం? చాలా బ్రహ్మాండంగా చూస్తున్నారు కదా, వేలాది మంది మా బూర నర్సన్న రాగానే ఆరతులతో ఈ గ్రామాలలో స్వాగతం పలికే పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఏం మాట్లాడాలో ఏం చేయాలో తెలియక కులాన్ని దోలాడు, లేకుంటే మతాన్ని దోలాడు, ఏ రకంగా వీళ్ళని బదలాం చేయాలనే ప్రయత్నం చేస్తుంది తప్పితే ఏమి దొరకదు. ఈరోజు ప్రజలంతా క్లియర్గా ఉన్నారు. యువత, మధ్యతరగతి వాళ్ళు, యువకులు అందరూ ఒకటే ఒక నినాదం, పైన మోడీ ఉండాలి, భువనగిరిలో బూర నర్సయ్య ఉండాలని క్లియర్గా. యువ నాయకుడిగా ఉన్నారు, యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? బూర నర్సయ్య గౌడ్ మీ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం ఈ దేశం రక్షణగా ఉండాలన్న, భువనగిరి డెవలప్మెంట్ జరగాలి, దేశంలో మోడీ ఉండాలి, భువనగిరిలో బూర ఉండాలి. కాబట్టి ఈ యువత అందరూ ఆలోచన చేస్తావు, నువ్వేం అనుమానం లేదు. నువ్వు ఏ యువతనన్నా టచ్ చేయి, 10 ఏళ్ళ ప్లేగాన్ని టచ్ చేస్తావా, 8 ఏళ్ళ ప్లేగాన్ని టచ్ చేస్తావా, 90 ఏళ్ళ ముసలోని టచ్ చేస్తావా? ఎవరు గెలవాలి ఈ దేశంలో అంటే ఢిల్లీలో గల్లీలో ఎవడని ఉండను కాక ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలి, భువనగిరిలో బూర ఉండాలని చెప్పేసి క్లియర్, లేవనుమానం లేదు. మే 13 నాడు బుద్ధుడు గుర్తే జూన్ 4 నాడు బండారం బయట పడుతుంది. దళిత మోర్చా నాయకునిగా ఉన్నారు, రాష్ట్ర నాయకునిగా ఉన్నారు. బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఈసారి బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్నే మారుస్తుంది బీజేపీ అని ఈ వాక్యాలు మీరు వినే ఉంటారు. చెప్పేసుకొని కూడా అలా కొడుకులను ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా బీజేపీని ఈ రకంగా బదనాం చేస్తుంది. ఈ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈ మాట్లాడుతున్న కొడుకులు ఇదే 1.5 year కింద కేసీఆర్ గారు రాజ్యాంగం బాగాలేదు, రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పినప్పుడు ఏడవేరి కొడుకులంతా ఇక్కడ వేరు లౌకికవాదులు, ఇక్కడ వేరు దళిత వ్యతిరేక రాజ్యాంగం గురించి మాట్లాడినటువంటి నాయకులు. కాబట్టి ఈ దేశ ప్రధాని క్లియర్గా చెప్పిండు, మళ్ళా ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ మళ్ళీ కిందికి వచ్చి రాజ్యాంగాన్ని మార్చమన్నా మార్చే పరిస్థితి లేదు, ఆ రాజ్యాంగాన్ని మార్చేటటువంటి మనిషి ఇంకా పుట్టలేదని చెప్పిండు. ఇంతకన్నా క్లియర్గా ఏం చెప్పాలి? మీకు ఇంకో విషయం చెప్పనా, బాబాసాహెబ్ను గౌరవించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆయన పుణ్యాన్నే ఈరోజు నేను ముఖ్యమంత్రి అయినా, ఆయన పుణ్యాన్ని ఈరోజు ప్రధానమంత్రి అయినా అని చెప్పేసి పార్లమెంట్ పోయేటప్పుడు సాష్టాంగ బాబాసాహెబ్ భిక్షాలో నేను ఈరోజు ప్రధానమంత్రి అని చెప్పినటువంటి నాయకుడే మా దేశ ప్రధాని నరేంద్ర మోడీ. ఎవరు గుర్తించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని? పంచతీర్థాల పేరు మీద 60 ఏళ్ల నుంచి కాంగ్రెస్ మోసం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పంచతీర్థాల పేరు మీద ఆయన పుట్టింది, పెరిగింది, చదువుకున్నది, 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రపంచానికి అందించినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ. మందకృష్ణ మాదిగని అడ్డం పెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తుంది, మాదిగలకు తీరని అన్యాయం చేస్తుంది అని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మందకృష్ణ ఉద్యమ నాయకుడు, ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు, మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, గతంలో టీడీపీ పార్టీ మోసం చేసింది. ఇప్పుడు ఒకటే ఒక పార్టీ, దేశ ప్రధాని, ఒక దళిత సంఘానికి వచ్చినటువంటి మహానుభావుడు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది, మా దళిత సంఘాలు, మా ఎంఆర్పీఎస్ పూర్తిగా మేము భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తున్నారంటే ముడికిద గాలినట్టు మాట్లాడితే మేమేం చెప్పాలి? అంటే ఏం మళ్ళీ చెప్తా ఉన్నా కదా, 84 SC సీట్లు ఉంటే 46 గెలిచినాం భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ 5 గెలిచిందన్న. 43 ST ఉంటే 31 గెలిచినాం మేము, కాంగ్రెస్ నిల్లు STలల్లా. 27 మంది బీసీలను మంత్రులను చేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారు, 12 మంది SCలను మంత్రులను చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది, 8 మంది STలను మంత్రులను చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా. సబ్కా సాత్ సబ్కా వికాస్. రైట్, ఫైనల్ గా ఒక యువ నాయకుడిగా భువనగిరి ప్రజానికానికి ఏం చెప్తారు? ఈ భువనగిరి డెవలప్మెంట్ కావాలన్నా, ఈ భువనగిరి ప్రజలు సంక్షేమంగా ఉండాలన్నా, కేంద్రం ఇస్తున్నటువంటి పథకాలు మీ దగ్గరికి రావాలంటే ఖచ్చితంగా బూర నర్సయ్య గౌడ్ గారు గెలవాలి, గెలిచి తీరాలి. ఈ ప్రజలకు మంచి రాజకీయ అనుభవాన్ని కావచ్చు, మంచి పరిపాలన అందించేటటువంటి ఏకైక నాయకుడు మా డాక్టరు, అవినీతి లేనటువంటి మచ్చ లేనటువంటి నాయకుడు బూర నర్సయ్య గారికి గెలిచేదాల్సిందిగా మీ టీవీ ద్వారా. రైట్, థ్యాంక్ యూ కొప్పు భాష గారు. రైట్, ఇదండి మొత్తానికి ఒక యువ నేతగా ఉన్న కొప్పు భాష కూడా ఇక్కడ యువతకు కానీ మొత్తానికి ఒక మంచి జరగాలంటే ఖచ్చితంగా దేశంలో మోడీ ఉండాల్సిందే, భువనగిరిలో డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ఉండాల్సిందే అని చెప్పడం, ధీమా వ్యక్తం చేయడం జరిగింది. కెమెరామ్యాన్ ప్రవీణ్తో శేఖర్.